కీర్తన గ్రంథము 5వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 5 వర్స్ 12, 12వ వచనం, చివరి వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. వాక్యాన్ని మరి మనం చదువుకున్నట్లుగా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఒకసారి రెండు చేతుల పైకి చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఎవరిని గురించి ఉల్లసిస్తారంటే, ఇక్కడ యేసు ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో, యేసు ప్రభుని ఎవరైతే చెప్పాలా, యేసు ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో వారేమవుతారంట, దేవుని యేసు నామమును బట్టి ఉల్లసిస్తారంట. ఏం చేస్తారంట? ఉల్లసిస్తారంట. ఇంగ్లీష్లో ఉంది, ఫర్ తో లార్డ్ విల్ బ్లెస్ ద రైచియస్ విత్ ఫేవర్ విల్ తో కంపాస్ హిమ్ యాజ్ విత్ ది షీల్డ్. ఆయన కృపతో, ఆయన దయతో ఆయన మనల్ని కప్పుతాడంట. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు ఆయనే. ఆయన నామమును మరి మనము ప్రేమించాలి. కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఈరోజు అంశం అదే, దేవుణ్ణి మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఈరోజు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం మనము చెప్పగలుగుతామా? సర్వసాధారణంగా అందరం కూడా చేతులు పైకెత్తుతాం. ఏమనంటే, నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనము సర్వసాధారణంగా, భక్తుడైనా భక్తుడు కాకపోయినా, బాప్తిజం తీసుకోకపోయినా, విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరైనా సరే దేవుని ప్రేమిస్తున్నామంటే టక్కున ఏమంటారు? టక్కున ప్రేమిస్తున్నామని చెప్తారు. ఎవరన్నా సరే మాకు దేవుని మీద ప్రేమ లేదు అని ఎవరన్నా అంటారా? ఎవరన్నా అంటే ఒక భయం. ఎందుకు భయము? ఏ కీడు జరుగుతుందనో, ఏ భయం వస్తుందో, ఏమవుతుందో అని భయపడిపోతూ ఉంటారు కదండి. దేవుణ్ణి ప్రేమించడం విషయంలో ఈరోజు కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు కరెక్ట్గా. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. నీతిమంతులమైన మనలను ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన దయచేత కప్పబడతారో, ఎవరైతే ఆయన నామాన్ని ప్రేమిస్తారో వారి జీవితంలో ఎప్పుడూ ఉల్లాసం ఉంటుందంట. ఉల్లాసం అంటే అర్థం తెలుసా మీకు? ఉల్లాసం అంటే ఏం చెప్పండి? ఉల్లాసంగా ఉండడం ఉంటుంది తట్టుకోలేనంత సంతోషం కదా. ఇప్పుడు ఇంటికి ఒక ఆయన మీకు ఏదైనా నచ్చింది డ్రెస్సు ఒకటి తెచ్చాడు అనుకో అని అంటాం. పొరపాటున 2-3 డ్రెస్సులు తెచ్చాడు అనుకో అని అంటాం. అంటామా? ఖచ్చితంగా అంటాం. అదేదో సినిమాలో నా కాసులు పేరు, నా నగలు, నా పట్టు చీర అని చెప్పి చూపిస్తుంటుంది కదా హీరోయిన్ అంతా. అట్లా ఉల్లాసం ఎప్పుడు? ఆయన నామాన్ని ప్రేమించిన వారికి, యేసు ప్రభుని ప్రేమించిన వారికి ఉల్లాసం కలుగుతుందంట. హల్లెలూయా. ఈ లోకంలో మనకు శ్రమలు సంభవించినా, ఈ లోకంలో మనకు వ్యాధి బాధలు సంభవించినా, ఈ లోకంలో మనకు ఏవి సంభవించినా దేవుడు నీకు ఉల్లాసం ఇస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన నామమును అంటే దేవుని నువ్వేం చేయాలంటే ప్రేమించాలా. ఏం చేయాలి? నువ్వు దేవుని ప్రేమించాలి. ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్తను మనం తీసుకుంటే, పెళ్ళైన కొత్తలో ఉన్నంత ప్రేమ చచ్చిపోయే కొద్దీ, సంవత్సరం మారే కొద్దీ, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతే ఏమైపోతుంది? ఆ ప్రేమ అంతా పోతుంది. అప్పుడు భార్య అంటది, పెళ్ళి కానప్పుడు రాత్రి పగుళ్ళు ఫోన్లో మాడుతున్నావు కదరా నాయన, ఇప్పుడు ఏమైందిరా? పెళ్ళి కానప్పుడల్లా బండ్లో పోదాంపా, బయటికి పోదాంపా, తిప్పుతా పానంటావు, ఇప్పుడేమిరా బయటికి పిలుచుకోము కదా. ప్రేమ అనేది రోజు రోజుకి మనుషుల మధ్యలో ప్రేమ ఏమైపోతుందంటే కరువు అయిపోతూ ఉంటుంది రోజు రోజుకి. కొంతమంది గొడవ పడేది ఇలాంటి దాంట్కే. ఒకరోజు అంట ఒక భర్త ఎప్పుడు అనేవాడంట, పెళ్ళి కాకముందు నుంచి అనేవాడంట, బా నీ జడ భలేగుంది, నీ జడ భలేగుంది, నీ జడ భలేగుంది అనేవాడంట. పెళ్ళి కానప్పటి నుంచి అనేవాడంట. సరే అని మొత్తానికి ఏదో బాగా నన్ను పొగుడుతున్నారులే, నన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నారులే అని చెప్పి మొత్తానికి అందరూ ఒప్పుకొని పెళ్ళి చేసుకున్నారంట. బాగుందంట. రోజు అంటాడంట, అన్నంలో నాకు నీ ఇంటికి పడుతుంది,
అన్నం కూరలన్నీ ఎంటిక పడుతుంది, తిరిగేటప్పుడు ఇంట్లో ఎంత ఎంటికలు పడుతున్నాయి, నీ జుట్టు తగలే, నీ గుండు కొట్టిస్తా అంటాడంట, ఒకరోజు నీ కటింగ్ కొట్టిస్తా అంటాడంట. అప్పుడు భార్య అనిందట, నా జడ చూసే కదా పోయి నువ్వు ప్రేమించింది అనిందట. చూసావా, ఈరోజు నిజంగా మనలో మనుషుల ప్రేమ ఎట్లుంటుందంటే స్వార్థపూరితమైన ప్రేమ. అది మనకు దక్కేంత వరకే మనం ప్రేమ చూపిస్తాం, అంతేగాని ఏదైనా సరే మన చేతికి వచ్చినాక దాన్ని మనం ప్రేమగా మనము చూసుకోం. ఇప్పుడు ఉదాహరణకి నా చేతిలో ఇప్పుడు ఒక ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ కొన్నప్పుడు నేను ఓయమ్మ ఎన్నిసార్లు తుడిచింటున్నా దీన్ని, ఎన్నిసార్లు తుడిచింటున్నావు, ఎన్నిసార్లు ఓయమ్మ అని చిన్నగా ఛార్జింగ్ పెట్టి చిన్నగా భూమి మీద పెట్టి, అందరూ అంతే కదా. ఏదైనా కొత్త బట్టలు కొన్నా, ఏదంటే ఇంట్లో ఏదైనా టీవీ కొన్నా, దానికి టీవీ కొంటే సార్ ఖచ్చితంగా సాయంత్రం ఏదైనా టవాలు కప్పడము, ఏదైనా బెడ్షీట్ కప్పడము, రోజు సంవత్సరం అయిపోద్ది, 2 సంవత్సరాలు అయిపోద్ది, ఆ టీవీ కుళ్ళిపోతుంటుంది, మచ్చలు పడి ఉంటాయి, మరకలు పడి ఉంటాయి, ఇంకా టీవీ మీదకి ఇంకా చెయ్యి కూడా పోదు. బ్యాంగ్ ఎవడు తుడుచాడు, కొత్త టీవీ కొందామండి ఇంకా మనము కదా. ఇప్పుడు మన చేతిలో ఉండే వస్తువుని మనం ఏదో ఆరంభంలో చాలా ప్రేమిస్తాం, కానీ ఇది రోజుకి ఇప్పుడు నా క్లాత్ చూడండి మొత్తం పగిలిపోయింది, ఇంకా దీన్ని చేయించుకోవద్దు కూడా కాదు ఇంకా, ఎందుకంటే దీని మీద ఇష్టం పోతుంది మనకు. అలాగే ఈ లోకంలో కూడా మనం మనుషులను అయినా వస్తువులైనా దేనినైనా సరే కొద్ది కాలం మటుకే ఏదో స్వార్థపూరితమైన ప్రేమ. ఇప్పుడు టీవీలో ఒక కొత్త ఫోన్ వచ్చింది అనుకో, ఈ ఫోన్ ఏదో బాగుంది, 16 GB ర్యామ్ అంట, 1 TB హార్డ్ డిస్క్ అంట, ఏమో బలుంది, కెమెరా బాగుంది, కొనాలా అని కొంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. 1 సంవత్సరం 2 సంవత్సరం ఏమైపోతుంది, మళ్ళీ ఆ ఫోను అన్ని ఫోన్ల మాదిరి డొక్కు ఫోన్ అయిపోతుంది, మళ్ళీ అది నచ్చదు మనకు. అలాగని ఈ రోజున మనము అట్లాగా దేవుని ప్రేమించడం కాదు, ఏదో నీ స్వార్థపూరితమైన అవకాశాలన్నీ, లేదంటే నీ ఆశలన్నీ తీర్చుకున్నాక, లేదంటే నీకు కావలసినవన్నీ నువ్వు పొందుకున్నాక మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రేమించడము మర్చిపోతూ ఉంటాం. అది నేను చెప్పేది మీకు. ఎందుకు నేను ఇప్పుడు భార్య భర్తలను ఈ ఫోన్ని మిగతా ఎందుకు తీసుకొచ్చానంటే, ఈరోజు నిజంగా మనం అవసరం అయిపోతేనే వాటిని ఏం చేస్తాం, మనము పక్కన వాడేస్తాం. కొత్తగా తెచ్చిన బండికి దండేస్తాం కదా, కొత్తగా తెచ్చిన బండికి దండేస్తాము, చిన్న మట్టి పడిన వాటం పడితే చీర కొన్ని శంగుతో తుడుతారు కొంతమంది కదా, శంగుతో తుడుతారు. అదే ఇంకా రోజుకి చపాడే అయిపోద్ది, అన్నీ ఊడిపోయే కొద్దీ కడుగుమన్నా కూడా దాని మీద నీళ్లు కూడా పోయి బుద్ధి కాదు. ఏదైనా అంతే, నిజంగా మీరు ఏదైనా చూసుకోండి, కొత్తలో ఉన్నంత దాని మీద మోజు, ఏదైనా సరే ఆశ, అది పాతదయ్యే కొద్దీ దాని మీద మనకు ఉండదు. కానీ ఈరోజు దేవుని ప్రేమించే వారు కూడా అట్లాగే ఉన్నారు. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు, శక్తి లేనప్పుడు, లేదంటే కష్టాలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, గర్భఫలం లేనప్పుడు, లేదంటే వ్యాధి బాధలు వచ్చినప్పుడు అప్పుడే ప్రభు దగ్గరకు వచ్చే వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్ని తీరుస్తాడు, అన్ని ఇచ్చినాక ఏం చేస్తారు, దేవుణ్ణి ప్రేమించడము మర్చిపోతూ ఉన్నారు, దేవుని సన్నిధికి రావడం మర్చిపోతున్నారు, దేవుని స్తుతించడం మర్చిపోతున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచడం మర్చిపోతూ ఉన్నారు, ప్రభువుకు తగినట్టుగా ఉండడము కూడా మర్చిపోతూ ఉన్నారు. మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? వాక్యంలో ఒక మాట, నీతిమంతుడు కదిలించబడడు కదా. నీతిమంతుడు ఎప్పుడు కదిలించబడకూడదు. చిన్న వాటికే మనం పడిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటాం కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని ఎంత ప్రేమిస్తామో దేవుడు మన అంతకంటే 1000 times మల్టిప్లికేషన్ చేసి ఆయన మనల్ని ప్రేమిస్తాడు. 30, 60, 100 రెట్లు దేవుని దీవించే దేవుడు ఆయన. ఉన్నతమైన స్థలం నిలబెట్టాలని ఆశపడే దేవుడు ఆయన. కాబట్టి ఆయన దయతో మనల్ని కప్పుతున్నాడు. హల్లెలూయా. ఆయన దయతో మనల్ని కప్పుతా ఉన్నాడు, ఆయన కృపతో మనల్ని కప్పుతా ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్యము నువ్వేం చెప్పాలంటే, వందనాలయ్యా, వందనాలయ్యా, నువ్వు నాకు జీవితం చేసిన మేలు, నన్ను రక్షించినందుకు, కాపాడినందుకు, పోషించినందుకు నీకు వందనాలు ప్రభువా. నరకము నుంచి నన్ను తప్పించిన నీకు వందనాలు ప్రభువా. జీవకిరీటం నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నన్ను సమస్త వాటన్నిటి నుంచి తప్పించి ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకుని నీకు వందనాలు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో అప్పుడు దేవుని ఎందుకు దీవించడు, ఎందుకు దేవుని ఆశీర్వదించడు? కానీ ఈరోజు మనం ఎట్లున్నామంటే స్వార్థపూరితమైనటువంటిది. ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు ఉదాహరణకి ఒకరోజు అంట వీధిలో దేశాలు అమ్ముకునే వాడు వచ్చాడంట, వీధులు అమ్మడి పాత ఇనుప సామాన్లకు దేశాలు బోగులు అవన్నీ ఇచ్చామమ్మా అని వస్తాడంట. అంటానే ఒక ఎదురింటా మా ఇంట్లో ఉండే
ప్లాస్టిక్ డబ్బాలు, నూనె డబ్బాలు అన్నీ ఏరుకొచ్చి ఆడొక కడ్డి అన్నీ ఏరుకొచ్చి ఆడేసిందంట. ఇన్ని వచ్చినట్టు బోకులన్నీ. సరే అని బోకులన్నీ తీసుకున్నాక ఎదురుంటామా బయటకు వచ్చి ఇటు చేయి పెట్టుకుని కూర్చుందంట. చేయి నువ్వు కొనుక్కోవచ్చు కదా అక్క, బాగుండాయి బోకులు అనిందంట. ఫస్ట్ ఏమనిందంట, నాకేం వద్దులేమ్మా నువ్వు తీసుకుని అక్కడ అన్నీ ఉండాలి అనిందంట. వాళ్ళ ఆటో, మీ ఊరిలో కొద్దిసేపే ఉంటుందమ్మా ఆటో, వెళ్ళిపోతుందమ్మా ఆటో అని అన్నాడంట. వాళ్ళ అనౌన్స్మెంట్లో చిన్నగా బండి చార్జెస్ పోతుంటే పరిగెత్త పెట్టుకొచ్చి ఉండున్నా ఇండ్లంతా ఎత్తికిందంట. ఒక ప్లాస్టిక్ డబ్బా కానలేదంట, ఏమి లేవంట ఇంట్లో, కడ్డీలు లేవంటే ఏమి లేవంట. ఇప్పుడు కొనుక్కోకపోతే ఆమె ఎదురింటా ముందర ఏమవుతుంది, ప్రిస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏదో ఒకటి చేయాలని చెప్పి భర్త పనుకో అంటే భర్త జోలో నుంచి 1000 రూపాయలు డబ్బు తీసి బోకులన్నీ కొని ఇంట్లో ఆటో మీద బెరిసిందంట. ఏడ బెరిసిందంట, ఆటో మీద బెరిసిందంట. ఆటో మీద బెరసగానే భర్త నిద్ర లేచాడంట. నేను పోయేస్తున్నాయి బయటకని జోలు అంటే చేయి పెట్టుకున్నట్టు తిరుగుతుంటే జోలో డబ్బులు, ఏంది నా జో అంత ఖాళీగా ఉంది, ఏం చేసిన బోకులు కొన్ని అండి చూడండి తెల్ల ఎట్లున్నాయో, ఏం చేసుకుంటే నువ్వు దాంట్లో. మన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పేరెంట్లు అన్నీ అయిపోయినాయి, ముసలు నువ్వు నేను అంత అండాలలో వండుకొని తింటావు, ఏంటి కొనేవి అన్నీ వండాలి నువ్వు, ఏమి మన ముసలిలో మనకు డబ్బులు లేక మనం తెచ్చా, నువ్వేంది ప్రిస్టేజ్ పోయి నానొకటి కొంటున్నావు నువ్వు అని చెప్పి చివాట్లు పెట్టినాడంట. సరే నన్నేం వరసాకు, నువ్వు నీకు కావాల్సిన డబ్బులు నీకు ఇచ్చేస్తా అని మళ్ళీ ఆయన పక్కన వీధులు అంటే పోయినాడంట. పక్కన వీధులు అంటే పోయిందంట. ఏమా పోయి మా ఇంటి ఆయన వద్దంటున్నాడు, వచ్చి నీ దేశాలు నీ అన్ని తీసుకొని నాకు లెక్క నాకు వెనక్కి వాడు అన్నాడంట. ఒకసారి ఇచ్చి నాకు వెనక్కి ఇయ్యనమ్మా, నేను ఉత్త పాత సామాన్లు కొనుక్కునేవానే అందరూ నీకు సగం రేటు కట్టించా అన్నాడంట. కొత్తటి తీసుకొని 10 నిమిషాలు గల అప్పుడే ఏమన్నాడంట, సగం రేటు. అవి తీసుకొని తెచ్చి భర్తకు డబ్బులు ఇచ్చే భర్త అప్పటికే శివాట్లే, భర్తతో శివాట్లు, ఎదురింటి ఆమె దగ్గర అవమానం, దేశాలు వెనక్కి ఇచ్చేసింది కదా, ఆమె వాకిలు కంచి చూసి నవ్వుతుంది అన్నమాట అని. కాబట్టి నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో అది నీ గురించే నువ్వు ఆలోచన చేసి ప్రేమించుకుంటున్నావు, కానీ ఏదో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేసి స్వార్థపూరితమైన నిర్ణయాలను తీసుకుంటున్నావు. కానీ దేవుని దగ్గర అట్లాంటి పనికిరావు, అట్లాంటి చేయొద్దు. దేవుని దగ్గర ఎదిరింటోళ్ళు బాప్తిసం తీసుకున్నారు, మేము తీసుకోవాలా, ఎదిరింటోళ్ళు బల్లలో పక్కింటాము, నా పక్కన కూర్చున్న బల్లలో చేయేసి నేను బల్లలో చేయి వేయాలా, అట్లాగా దొంగ ప్రేమ నువ్వు దేవుని దగ్గర కురిపించొద్దు. పక్కన ఏడుస్తూ ఉంటుంది, రోదనతో వేదనతో ఏడుస్తారు పాపం, తట్టుకోలేక బాధతో. ఆమె ఏడిచెలకల్లా పక్కన అంటది, ఆమె ఏడిచెలకల్లా నాకు ఏడుపు వచ్చింది పాస్టర్, అందుకే ఏడిచి ప్రార్థన చేసిన. పక్కన ఆమె ఏడుచి ఈమె ఏడిచి ప్రార్థన చేసిందంట. అంటే ఈమెకి ఏం రాలా, హృదయంలో నుంచి కుమ్మరించలేకపోయింది. దేవుడు చేసిన మేలులకు ఆయనకి ఏమి ఇచ్చిన రుణాన్ని మనము తీర్చుకోలేం. కన్నీళ్ళు కార్చలేం, మోకాలు వంగలేం, ఒక పాట పాడలేం, ఒక వాక్యం చదవలేం. దేవుని ఎలాగ ప్రేమించగలుగుతున్నాం? కొన్ని ఊర్లలో అయితే పెద్ద విచిత్రం ఏంటంటే గంట కొడతా ఉంటుంది కదా మిషను, ఆ గంట కూడా కొట్లాడుకుంటారు. మాకు సౌండ్ ఎక్కువ వస్తుంది, సౌండ్ తగ్గియాలా, పాటలు తగ్గియాలా, అవి చేయాలా ఇవి చేయాలా కదా. మనం బిజినెస్ చేస్తున్నాం, అప్పసం సంతకాలు పెట్టాలి మనకు అందుకే అన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఏం చెప్తారంటే దేవుని ప్రేమించడం మర్చిపోయి దేవుని పనులకు ఈరోజు మనుషులమైన మనం క్రైస్తవులని చెప్పబడుతున్నాం, మనము వ్యతిరేకమైపోతూ ఉన్నారని రోజుకి దేవుని సన్నిలో కూర్చోవడానికి, ఆయన ప్రేమించడానికి కూడా రోజుకి మనుషులకు బుద్ధి కలగట్లే. కొంతమంది అంటారు కదా, నాకు బుద్ధి కలగాలి అందుకని రాలేదు లెక్క బాబు, నాకు మనసుకు అనిపించలే బాబు అది రావాలని. చూసారా, సమ్ పీపుల్స్ ఈస్ ఆల్వేస్ దే సమ్ సర్కమ్స్టెన్సెస్. ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి జరిగే వాటన్నిటిని చూసుకొని ఎప్పుడు ఎగురు కొడదామా, ఎప్పుడు మందిరానికి పోదామా అనేవి. మంచి జరిగితే మందిరము, కీడు జరిగితే మందిరము రారు. ఇది కాదు దేవుని ప్రేమించడం అంటే. నువ్వు దేవుని ప్రేమిస్తేగిన ఆయన తన దయ్యతో నిన్ను కప్పుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయనని ఎవరైతే ప్రేమిస్తారో ఆయనను బట్టి మీకు ఉల్లాసం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, మీకు ఆనందము దొరుకుతుంది, మీకు సమస్తమైన మేలులు తను మిమ్మల్ని నింపుతాడు. ప్రభు విషయంలో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకొని కడుగుకొని మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారో, ఎప్పుడైతే మీరు ప్రభుని పరిపూర్ణంగా అంటే హోల్ హార్టెడ్లీ అంటే నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు దేవుని ప్రేమించడం ఆరంభిస్తావో
ఆ రోజు నుంచి నీ దినములు దేవుడు లెక్కిస్తాడు. హల్లెలూయా. అంతవరకు నువ్వు దినాలు ఎన్ని ఏళ్ళు బతికినా, ఎన్ని చేసినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా వృధా. దేవుని ప్రేమించుకోకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అర్పణలు సమర్పించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా అవి వృధానే. దేవుని మీరు ఎలాగ ప్రేమిస్తున్నారు? ఊరికే చేతిలో బైబిల్ ఉంటే, ఇంట్లో ఒక బైబిల్ ఉంటే అదే దేవుని మీద ప్రేమేనా? అదేనా? లేదంటే ఒక దేవుని పట్టణం దగ్గర ఒక దండ వేసేసి, ఒక క్యాండిల్ వెలిగించి, ఒక ఊది కట్టెలు దాన్ని చుట్టూ తీపి, దాని కాళ్ళు మొక్కొని పోయొచ్చాం, యేసుప్రభా నువ్వు నా లక్షణంగా నా ఇంట్లో ఉండు అని చెప్పి పోతారు కొంతమంది కదా. అదే ప్రేమించడం అంటే. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి. తల్లిదండ్రులు చనిపోయారు, దానికి పెద్ద ఫోటో కట్టేసి దండలు వేసేసి దానికి రోజు అగరబత్తులు వెలిగిస్తే అది ప్రేమించినట్టేనా? బతుకున్నప్పుడు బాగా చూసుకుంటే ప్రేమ కదా. సింపుల్ లాజిక్. బతుకున్నప్పుడు బాగా చూసుకుంటే అదే ప్రేమించడం అంటే. కానీ చాలామంది చనిపోయినాక మా అమ్మ మా నాయన ఉంటే ఎంతో బాగుండు కదా. బతుకున్నంత కాలం వారిని ప్రేమించలేరు, మనుషులను ప్రేమించలేరు, కట్టుకున్న భార్యను ప్రేమించలేరు, కట్టుకున్న భర్తను ప్రేమించలేరు, పుట్టిన పిల్లలను ప్రేమించలేరు కదా. ఎవరిని ప్రేమించలేక ఈరోజు మనుషులు వారి స్వార్థం. ఒక ఆయన అన్నాడంట, నా ఇంటికి తలుపులు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ నా ఇంటికి గేట్ ఉండాలన్నాడంట. ఎందుకు అన్నాడంట ఆ మాట? గేట్ ఎందుకు ఉండాలంట ఆయనకి? నా సంసారం నాదే, నా ఇల్లు నాదే, నేను ఎవరితో కలసను, ఎవరితో మాట్లాడను, నా ఇల్లు నాదే. గేట్లు ఎవరన్నా రావాలంటే టక్ 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 అని కొట్టి బయటికి పోయి పిలిచి రావాలి. చూడండి, ఈ రోజున ఇది కాదు మనుషులం మనం ఇటు ఉండాల్సింది. దేవుడు అన్నాడు, మీరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. లవ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏం ప్రేమ? లోక ప్రేమ కాదు, ఏదో అట్రాక్షన్ కాదు నేను చెప్పేది. నాట్ దిస్ కైండ్ ఆఫ్ లవ్స్. ఈ లోకంలో ప్రేమించే ప్రేమల గురించి కాదు నేను మాట్లాడేది. ఏదో ఒక కామ కోరికలకు సంబంధించిన ప్రేమ గురించి కాదు నేను మాట్లాడేది. ఎటర్నల్ లవ్ అంటే ఆత్మీయమైన ప్రేమ. ఒకరి గురించి ఒకరు ప్రార్థించుకోవడం, ఒకరి బాధను ఒకరు పంచుకోవడం, ఒకరి శ్రమను ఒకరు భుజం తట్టి అందుకోవడం. నేను మొన్నటి దినమున మోటార్ కాలిపోయింటే మోటార్ ఇద్దామని నేను రిపేర్ కోసం వెళ్తే అక్కడ మోటార్ రిపేర్ చేసే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వరుసగా. అయితే నేను మోటార్ ఇస్తూ ఉన్నాను, నా చూపు అంతా ఎదురంగడి మీద ఉంది. వాళ్ళ దిక్కే చూస్తూ ఉన్నాను. ఒక పెద్ద ఆయన, ఒక పిల్లోడు, ఇద్దరు చాలా ప్రయాసపడ. పెద్ద మోటార్, ఏదో ఇంజన్ మోటార్ లాగా ఉంది. ఆ మోటార్ని తిప్పుతూ ఉన్నారు, దాంట్లో నుంచి పొగ బుబ్బు అని ఆగిపోతుంది. తిప్పుతూ ఉన్నారు. ఆయన ఏడుపు ముఖం పెట్టుకున్నాడు. ఇంకా గస వస్తుంది, తిప్పలేక స్టార్ట్ కావట్లే. ఎంత రిపేర్ చేసినారో దాన్ని, ఏమేమి సామాన్లు వేసారో, ఎంత ఖర్చు పెట్టినారో దానికి, కానీ స్టార్ట్ కావట్లే. ప్రయాసపడుతున్నారు. అది ఆన్ అయితే సంతోషం వాళ్ళకి, కానీ ఆన్ కావట్లే. నేను చూస్తూనే ఉన్నా. అర్ధగంట అయింది, 40 నిమిషాలు అయింది, ట్రై చేస్తూనే ఉన్నారు. పక్కింటోళ్ళు, వాళ్ళు పక్కన అంగళంలో వచ్చినారు, ఈ అంగళంలో అందరూ వచ్చి కొంచెం స్పానర్లు వేసి అట్ట తిప్పి అవి చేసి ఇవి చేసి తిప్పుతూ ఉన్నారు. కుదురుకోలే. లాస్ట్కి ఆయన వచ్చి ట్రై చేసినాడు. ఇంకా ట్రై చేద్దామని ట్రై చేస్తే మోటార్ స్టార్ట్ అయింది. నేను ఎదురుగా నేను చూస్తున్నా. అంతా అతని మీద నా మనసు, నా పెద్ద ఆయన మీద మనసు ఉంది. మోటార్ స్టార్ట్ అయితే అతను ఒక నవ్వు నవ్వినాడు. చూడండి ఎంత సంతోషంగా నవ్వినాడు అంటే అంత సంతోషంగా నవ్వినాడు. నాకు అనిపించింది, ఈ లోకంలో మనిషి ఏదైనా సాధిస్తే కొంతసేపే సంతోషం ఉంటుంది అనిపించింది నాకు. అవునా కదా? ఇప్పుడు స్టార్ట్ అయింది, వెంటనే ఆఫ్ చేస్తాడు, ఓనర్ వస్తాడు, దాన్ని తీసుకొని పోతాడు. మళ్ళీ ఇంకొక మోటార్ ఏం చేయాలి అతను? మళ్ళా రిపేర్ చేయాలా, మళ్ళా ఏడుచుకుంటూ కూర్చోాలా, మళ్ళా బాధపడాలా, మళ్ళా కష్టం. ఈ లోకంలో సంతోషము కొద్దిసేపే, ఈ లోకంలో ఉల్లాసము కొద్దిసేపే, ఈ లోకంలో మనుషులు ప్రేమానురాగాలు కొద్దిసేపే ఉన్నాయి. కాబట్టి ప్రభువుని ఎవరైతే మరి ప్రేమిస్తారో, ప్రభువుని ఎవరైతే ప్రభువుకు సమీపంగా ఉంటారో వారిని దేవుడు బహుగా హెచ్చిస్తాడు, బహుగా దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే మరి ప్రభువుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారో సమయంలో మీరు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. మీ జీవితకాలం అంతా ప్రభు మీకు సంతోషం కలుగు చేస్తాడు. మీ జీవితంలో మీకు ఏ కొదవ ఉన్నా సరే ప్రభు మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. సమస్తము కన్నీరులో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, వ్యాధి బాధల్లో ఉన్నావేమో, ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మర్చిపోయి ఈ లోకాన్ని ఎంతకాలం నువ్వు ప్రేమించినా ఈ లోకం నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోదు.
నిన్ను మర్చిపోతుంది ఈ లోకం. కానీ నువ్వు ఒక్కసారి దేవుని ప్రేమిస్తే యుగ యుగాలు తరతరాలు ఆయన నిన్ను కూడా ప్రేమిస్తాడు. అది డిఫరెన్స్ ఆఫ్ దిస్ ఎర్త్ అండ్ గాడ్. ఈ భూమికి దేవునికి మధ్య తేడా ఉన్నది అదే. ఈ లోకము నీ ప్రేమను ఏదో ఒక రోజున మర్చిపోతుంది, కానీ దేవుడు నువ్వు ఒకవేళ దేవుని ప్రేమిస్తే, ఒకవేళ ఈ లోకంలో మరణించిన యుగ యుగాలు తరతరాలు దేవుని సన్నిధిలో నిలబడతావు, నిత్య యవనమును కలిగి ఉంటావు, ఆయన ప్రేమను నువ్వు రుచి చూడగలుగుతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఇంకా ఈ లోకంలో వీటిని చూసి ప్రేమిస్తారు. మనుషులను ఆదరణ చేసుకొని ఏదో స్వార్థపూరితమైన ప్రేమను చూసి మాయలో పడి మోసపోవద్దు. ఈ లోకమంతా మాయలోకమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మనం ప్రేమించుదాం. నీతిమంతులు ఆయనను ప్రేమించెదరు, నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యంలో ఉంది. ఆయన దయతో కప్పుతాడని వాక్యంలో ఉంది. ఆయన నామమును ఎవరైతే ప్రేమిస్తారో వారి జీవితంలో దేవుడు ఉల్లాసముతో నింపుతాడంట. హల్లెలూయా! ఉల్లాసమునిచ్చే దేవుడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, మీకు కావలసిన సమస్త మేలులు నీకు దయచేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మన నిమిత్తము సమస్తము ధారాళముగా దారబోసినటువంటి దేవుడు. ఆయన నిన్ను ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవరు కూడా అంతకంటే ఎక్కువగా నిన్నెవరూ ప్రేమించలేరు. ఆయన ప్రేమను తెలుసుకో, ఆయన ప్రేమ కోసం పాటుపడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన ప్రేమించినట్టుగా ఒకవేళ నేను ఎవరైనా ఈ లోకంలో ప్రేమిస్తే, నేను చెప్తున్నా, ఒక సేవకుని ఒక మైక్ పట్టుకొని ఇప్పుడే నేను ఈ మొత్తం ఖాళీ వెళ్ళిపోగలుగుతాను. ఆయన లాంటి ప్రేమ ఈ లోకంలో మనకి ఎవ్వరూ కూడా చూపించలేరు. దేవుని ప్రేమ తల్లిదండ్రులకు ప్రేమ కంటే మిన్ని అయినది. దేవుని ప్రేమ అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే మిన్ని అయిన ప్రేమ. దేవుని ప్రేమ ఈ లోకంలో వంశాల కంటే, రక్త సంబంధికుల కంటే, అధికారుల కంటే, అందరికంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. కాబట్టి గుర్తెరగండి, దేవుని ప్రేమించండి, ప్రభుకు సమీపంగా ఉండండి. ఆయన మిమ్మల్ని తన కృపతో నింపుతాడు. మీకు కావాల్సిన ఉల్లాసమైన దయచేస్తాడు. చాలా మందికి ఒకటే ఆశ, ఏమంటారు తెలుసా? అన్నా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అన్నా నాకు ఎంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. నాతో చెప్పే మాట ఒకటే, అన్నా మాకు సంతోషం లేదన్నా, అన్నా మాకు మనశ్శాంతి లేదన్నా, అన్నా మా జీవితాలు బాగుపడట్లేదన్నా, అన్నా మా జీవితంలో కరువు ఉందన్నా, అప్పులు ఉన్నాయన్నా, వేదన ఉందన్నా, ఉల్లాసం లేదన్నా, నవ్వక చాలా రోజులు అయిపోయిందన్నా, సంతోషం లేక చాలా రోజులు అయిపోయిందన్నా. ఒక తమ్మునిగా మీకు ఒక మాట చెప్తున్నా, మీరు దేవుని ఎప్పుడైతే ప్రేమించడం ఆరంభం చేస్తారో ఆయన మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు, ఆయన మిమ్మల్ని కూడా బలపరుస్తాడు, ఆయన మిమ్మల్ని కూడా ఉన్నత స్థలంలో నివసింపజేస్తాడు. దేవుని ప్రేమను రుచి చూడు, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకో, ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో గమనించుకో. ఆయన నీ కోసం సమస్తము ఏవైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే యేసుప్రభుకు ఒక పేరు పెట్టుకున్నా. ఎవరైతే యేసుప్రభుని ప్రేమిస్తారో వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేసే దేవుడు మన దేవుడు. ఏం చేస్తాడు మన దేవుడు? తారుమారు చేసే దేవుడు. నువ్వు అనుకున్నది ఒకటి, దేవుని సంకల్పం ఉన్నది మరొకటి. నీ ఆలోచన ఒకటి, దేవుని ఆలోచన ఇంకొకటి. నీ తలంపులు ఒకటి, దేవుని తలంపులు ఒకటి. నీ బలము ఒకటి అయితే దేవుని బలము 100 రెట్లు బలమైనది. అడుగు ప్రభుని, ప్రభువా ఇక నుంచి నేను నిన్నే ప్రేమిస్తాను, ఇక నుంచి నేను నీకు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చెయ్యి ప్రభా. నాకు ఇంతకాలం తెలుసో తెలియక ఈ లోకాన్ని ఆధారం చేసుకుని బ్రతికి ఈ లోకాన్ని ప్రేమించాను, ఇక నుంచి నేను నిన్నే ప్రేమిస్తాను ప్రభా అని మీరు అడగగలిగితే ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. నిలబడి నేను దాసు నన్ను మరుగుపరిచి ప్రభా అనేకమైన విషయాలు నీ బిడ్డకు నువ్వు మరుగుపరిచి నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డకు ఏదైతే అవసరం ఉందో అది నువ్వు మాట్లాడవని నేను నమ్ముతా ఉన్నాను తండ్రి. సమస్త మేలులతో నీ బిడ్డను తృప్తిపరచను, ఆశీర్వదించండి ప్రభా. నీ దయతో వారిని కప్పండి ప్రభా. ఎందరైతే మరి నిన్ను ప్రేమిస్తారో, నీ నామమును ప్రేమించువారు, నిన్ను గురించి ఉల్లసించని వాక్యం ఉంది ప్రభా. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను మేము ప్రేమిస్తున్నాను. ఆశీర్వదించి నీ పరిచర్ను 100 రెట్లుగా ఆశీర్వదించి ప్రభా. ఈ మందిర నిర్మాణంలో సహాయం చేయండి. నీ నామానికి సమస్తమును అప్పగించుకుంటూ ప్రభా ఇదిగో మరి మేము ప్రయాసపడుతున్నాం, మా ప్రయాస వ్యర్థముగా పోకుండా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని చేతికి సమస్తమును అర్పించుకుంటూ ప్రభా మేము కూడా ఆశీర్వదించబడినట్లుగా కృప చూపించండి. మాకు కూడా ఉల్లాసము దయచేయమని. ఇక నుంచి మా గురి నీవైపే, నిన్నే ప్రేమిస్తాం, నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు ఘనమైన నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.